సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట్ గ్రామంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు శ్రీ పోచమ్మ తల్లి బోనాలు ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. ఫలహారం బండి ఊరేగింపులో కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. బేగంపేట గ్రామంలో అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా క్షామం లేకుండా క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, మాజీ జడ్పీటీసీ కొండల్, పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, చింత సాయినాథ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా మనసు నిండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి సహాయకుడు మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ వారి సహోదరులు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము బాగా పంచుకోవడం నిజంగా మా అదృష్టం. నాతో పాటు కృపా కటాక్షాలు ఈ గ్రామం మీద మెండుగా ఉండాలని, మరి ఈ గ్రామంలో ఏనాడు క్షామం లేకుండా క్షేమంగా ఉండి అన్ని రకాల అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ, మరి ఇందాక కళాబృందం వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్రవణానందాన్ని కలిగించినటువంటి ఆ కళా బృందానికి మరి ధన్యవాదాలు చెప్తూ, మరి నేను నా వంతుగా సాయగౌడ్కి శ్రీనివాస్ గౌడ్కి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరి సుఖాలు సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ సెలవు. మరి బేగంపేట చిన్న గ్రామం మనకు తెలుసు. చాలా వెనుకబడినటువంటి గ్రామాన్ని గత కొంత సంవత్సరాలుగా సాయగౌడు ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యే గారు సహకరించుకొని చాలా రకాల అభివృద్ధి తీసుకొచ్చారు. ఏ సమస్య ఉన్నా మరి అన్న దగ్గర తీసుకుపోయి గతంలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు సీన్ సర్పంచ్ ఉన్నా తర్వాత కూడా మా పంచాయతీ మాకు అలా కావాలి, మా స్వరాజ్యం రావాలన్న చిరుప మాదే అయినప్పటికీ ఇక్కడ బేగంపేట సపరేట్ చేయాలన్నప్పుడు కూడా ప్రభాకర్ ఆ రోజు కూడా ఈ గ్రామ పంచాయతీ బేగంపేట తాలూకు సపరేట్ చేసి చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాన్ని తీసుకుని మరి మండలంలో కొనుక్కున్నటువంటి గ్రామం మనం జనరల్ గా చూస్తాం. సంగారెడ్డి టౌన్ తో పాటు పక్కకున్న గ్రామాల మీద ఏ నాయకులైనా దృష్టి పెడతారు. మరి ఈ పోషమ్మల పండుగ కూడా చాలా మంది చేస్తారు, చాలా నాయకులు చాలా చేస్తారు. ఒక సంగారెడ్డి తప్ప ఇక్కడ కూడా పాల్గొనే విషయం మన అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా మరి ప్రభాకర్ అన్న మారుమూల గ్రామం అయినప్పటికీ సాయి గౌడ్ కోరిక మేరకు శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు తప్పకుండా బేగంపేట గ్రామస్తులందరూ కూడా మరి బాగుండాలి, సుఖ సంతోషంగా ఉండాలి. వారు చేసినటువంటి ఈ పండుగ ఏదైతుందో ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చే విధంగా పోషమతాలను వేడుకుందామని చెప్పి ఇక్కడ పాల్గొనేందుకు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సాయి గౌడ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ వారి కుటుంబ సభ్యులందరి మీద కూడా ఈ పోషమ్మ తల్లి మరి కటాక్షం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుతూ ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి పోషమ్మ తల్లిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇలా పాల్గొనే విధంగా చేసినందుకు సాయి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వారి బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై పోషమ్మ తల్లికి. మన గ్రామంలో ఇంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంత సంతోషంగా పోచమ్మ తల్లి బోనాలు జరుపుకుంటున్నామంటే మన గ్రామం అభివృద్ధి చెందడానికి కారణం చింత ప్రభాకర్ అన్న గారు. అభివృద్ధి అంటే ముచ్చిరెడ్డి అన్న గారికి, కొండరెడ్డి మామ గారికి, ప్రభాకర్ అన్న గారికి, యాదగిరి అన్న గారికి, మరి మిగతా మా సోదరులందరికీ, మధుసూదన్ రెడ్డి అన్న గారికి అందరికి కూడా మా గ్రామం తరఫున, నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.